మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఇప్పటికే అన్ని శాఖలు కూడా ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నాయి. అందులో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కూడా మేడారం జాతరకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. కరీంనగర్ ఆర్ఎం రాజు గారు మనతో ఉన్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లతో ఒకసారి వాళ్ళతో అడిగే ప్రయత్నం చేద్దాం. సార్, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? కరీంనగర్కు సంబంధించి ఎలాంటి చెకింగ్ కానీ మిగతా విషయాల్లో కూడా మీరు ఏర్పాట్లు చేస్తున్నారు? సో కరీంనగర్ జిల్లా రీజియన్ అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా అండి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మేము 6 పాయింట్ల ఆపరేట్ చేస్తున్నాము. ఒకటి కరీంనగర్, అక్కడి నుంచి 140 బస్సులు, ఆ తర్వాత పెద్దపల్లి 175 బస్సులు, మంతని 170 బస్సులు, గోదావరికని వచ్చేసి 115 బస్సులు, హుజరాబాద్ 50 బస్సులు, హుస్నాబాద్ 50 బస్సులు. సో టోటల్గా కలిపి 700 బస్సులతో ఆపరేట్ చేస్తున్నాము. సో దానికోసం మేము దాదాపుగా మా రీజియన్ నుంచే 2500 మందిని మొత్తం స్టాఫ్ను డిప్లాయ్ చేయడం జరిగింది, డ్రైవర్లు కండక్టర్లు అంతా కలిపి. సో దానికి ఈ బేస్ క్యాంపు మేడారం వచ్చేసి హెడ్ ఆఫీస్ టీమే కంప్లీట్ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ టీమును డిప్లాయ్ చేయాల్సిన బాధ్యత వాళ్ళే తీసుకుంటారు. మేము వచ్చేసి ఆ పెద్దపల్లి మేము చెప్పిన 6 పాయింట్ల నుంచి కంటిన్యూస్గా సోమవారం రాత్రి నుంచి ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి కంటిన్యూస్గా పంపించడం జరుగుతుంది. ఇక్కడ బుకింగ్ కోసం కూడా ప్రతి బుకింగ్ బూత్కు మాకు 8 బూతులు ఇవ్వడం జరిగింది. 8 బూతుల్లో గోదావరికని పాయింట్లు వీటన్నిటికీ ఉంటాయి. ఇక్కడ బూత్లో మాకు ఆల్రెడీ మా వాలంటీర్స్ కూడా పంపడం జరుగుతుంది. ప్రతి బూత్కు అట్లీస్ట్ 2 మెంబర్స్ వాలంటీర్స్ ఉంటారు, ఒక సూపర్వైజర్ ఉంటారు గైడ్గా. ఆ తర్వాత గురువారం ప్రొద్దున వచ్చేసి ఎంటైర్ అక్కడ బేస్ క్యాంప్లో ట్రాఫిక్ తగ్గుతుంది కాబట్టి ఆ టీమ్స్ అన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి. సో గురువారం ప్రొద్దున నుంచి కంప్లీట్ అధికారులు అంటే కరీంనగర్ రీజియన్ సంబంధించిన డిపో మేనేజర్లు, సూపర్వైజర్లు, డిప్యూటీ ఆర్ఎంస్, నేను అందరం కూడా మళ్ళీ మేడారంకి ఇచ్చేయడం జరుగుతుంది. ఎందుకంటే రిటర్న్ ట్రాఫిక్ కంప్లీట్ చేయడం కోసం. సో ఆర్టీసీ ఒక కంప్లీట్ బాడీగా హెడ్ ఆఫీస్ నుంచి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్నారు, పెద్ద గ్రౌండ్, పెద్ద పార్కింగ్ అన్నీ ఉన్నాయి. సో హెడ్ ఆఫీసు సూచనల మేరకు ఆర్టీసీ ఫ్రేమ్ చేసిన గైడ్లైన్స్ ప్రకారము మా కరీంనగర్ రీజియన్ కూడా తప్పకుండా ఇటు కోల్ బెల్ట్లో ఇంపార్టెంట్ ఆపరేట్ చేసేది మేమే కాబట్టి తప్పకుండా చాలా జాగ్రత్తగా ఆపరేట్ చేస్తాము. మరి భక్తులకు కూడా మాకు విన్నపం ఏంటంటే, మీకు అందరికీ తెలిసిందే, భక్తులకు కూడా సో ప్రైవేట్ పార్కింగ్ వచ్చి ఎక్కడో దూరంగా ఉంటుంది. ఆర్టీసీ బస్సులది అయితేనేమో గద్దెల దగ్గరకు వస్తుంది కాబట్టి బస్సులో ప్రయాణం చాలా సురక్షితము. ఎందుకంటే ఒక ఫ్యామిలీతో అందరం వస్తాం కాబట్టి సో బస్సులో వస్తే హాయిగా ఆహ్లాదకర వాతావరణంతో రావచ్చు, హాయిగా ప్రశాంతంగా రావచ్చు, గద్దెల దగ్గర రావచ్చు, సమ్మక్క సారలమ్మ దర్శించుకోవచ్చు, మళ్ళీ ప్రశాంతంగా వెళ్ళొచ్చు. కాబట్టి ప్రైవేట్ వాహనాలను తగ్గించేసి ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేయాలని టీజీఎస్ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ తరఫున కోరుతున్నాను. సార్, అంటే మీ రీజియన్ నుంచి గత జాతరకి ఎంతమంది ప్రయాణికులు వచ్చారు? ఈ జాతరకి ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తారు? పోయిన సంవత్సరం 2024లో దాదాపుగా 600 నుంచి 620 బస్సుల మధ్యలో పెట్టడం జరిగింది. దాదాపు 2.5 లక్షల మందిని ప్రయాణికులు చేరవేయడం జరిగింది. మరి ఈసారి మేము 700లకు ప్లాన్ చేసుకున్నాము. సుమారు 3 లక్షల పైచిలకు ప్యాసింజర్స్ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సార్, ఆర్టీసీ బస్సులకు సంబంధించి ప్రధాన సమస్య ఏమిటంటే రిపేర్లు అయినప్పుడు కానీ ఎక్కడైనా మొరాయించినప్పుడు కానీ అవి అక్కడే ఉంచడం, తీసుకుపోలేని పరిస్థితి ఉండటం, దానివల్ల చాలా ఇబ్బందులు ప్రయాణికులు ఎదుర్కొన్నారు. మామూలుగా పాదచారుల దగ్గర నుంచి 2 వీలర్ నడిపే వాళ్ళు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేది ఒక విమర్శ ఉంది. సహజంగా బస్సు పెద్దగా ఉంటుంది కాబట్టి చూడగానే ఆర్టీసీ బస్సు అన్నట్టు కనిపిస్తుందండి. ఎందుకంటే బస్సులు కంటిన్యూస్గా 24 అవర్స్ తిరుగుతూనే ఉంటాయి. మా ఫెయిల్యూర్స్ ఆ తిరిగిన కిలోమీటర్లతో పోల్చుకుంటే ఫెయిల్యూర్స్ చాలా తక్కువ. అయినా సరే మాకు టీమ్స్ అన్నీ ప్రతి 15 కిలోమీటర్లకు ఒక మెయింటెనెన్స్ టీం ఉంది. ప్లస్ ప్రతి సెక్టార్ కంటే ప్రతి 15 కిలోమీటర్లకు చేజింగ్ స్క్వాడ్ ఉంటుంది. చేజింగ్ స్క్వాడ్లో ఏంటంటే సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు, ఒక అధికారి ఉంటాడు, ఒక సూపర్వైజర్ ఉంటాడు, దాంట్లో మెకానికల్ స్టాఫ్ కూడా ఉంటారు. సో చాలా జాగ్రత్తగా వాటిని ఇమ్మీడియట్గా ఆ టీం అటెండ్ చేసేస్తుంది. ఒకవేళ కాలేని పక్షంలో దగ్గరలో ఉన్న మెకానికల్ టీంను పిలిపించి అటెండ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ అది కూడా చేయలేని పరిస్థితిలో ఉంటే డెఫినెట్లీ ఆ బస్సును రోడ్డు పక్కకు జరపడం కోసము అన్ని చర్యలు తీసుకుంటాము. ఎందుకంటే ప్రతి జాతరలో మేము తిప్పే 3500 బస్సుల్లో బ్రేక్ డౌన్స్ అనేది చాలా తక్కువ. ఇక్కడ కూడా మేడారం క్యాంప్లో కూడా అతిపెద్ద మెయింటెనెన్స్ వర్క్షాప్ కూడా ఏర్పాటు జరుగుతుంది హెడ్ ఆఫీస్ తరఫున. దాంట్లో మా మెయింటెనెన్స్ సిబ్బందితో పాటు ఈ అశోక్ లేలాండ్ కంపెనీ వాళ్ళు, టాటా కంపెనీ వాళ్ళు కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి అనుమానాలు పెట్టుకోకూడదు. ఆర్టీసీ బస్ అన్నది బ్రేక్ డౌన్ లేకుండానే ఖచ్చితంగా ట్రావెల్ చేస్తారు. లాస్ట్లీ టికెట్ విషయంలో మహిళలకు సంబంధించిగా
ఆ మహిళలకు సంబంధించి ఆల్రెడీ గవర్నమెంట్ అనౌన్స్ చేసిందండి. పోయినసారి 2024 వరకు మహాలక్ష్మి స్కీమ్ వచ్చేసింది. అప్పుడు కూడా మహాలక్ష్మి స్కీమ్ అప్లికబుల్ అవుతుంది అన్నారు. ఈసారి కూడా ఖచ్చితంగా లేదండి. మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఇప్పటి వరకు అయితే మా రాష్ట్ర స్థాయి నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇప్పటివరకు మహాలక్ష్మి స్కీమ్ అన్నది జాతరకు కూడా అప్లై అవుతుంది. తెలంగాణ కుంభమేళాగా పేరు పొందిన మేడారం మహాజాతరకు సమయం ఆసన్నమైంది. మరో 20 రోజులు ఉండటంతో ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని శాఖలు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ప్రధానంగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, ఎందుకంటే కోట్లాది మంది ప్రజలు ప్రయాణించే సురక్షితమైన సాధనం ఆర్టీసీ బస్సు. తర్వాత ఇంతే కాకుండా కేవలం సురక్షిత సాధనమే కాకుండా గద్దెల వరకు కూడా వెళ్ళేది ఆర్టీసీ బస్సు మాత్రమే. దానివల్ల ఆర్టీసీ బస్సుని చాలామంది ప్రయాణికులు కూడా, అంటే కారు ఉన్నవాళ్ళు కూడా ఆర్టీసీ బస్సుని సాధనంగా ఎంచుకుంటారు. ఇటువంటి పరిస్థితులలో ఎప్పటికప్పుడు ఆర్ఎంలు కావచ్చు, డిఎంలు కావచ్చు, మిగతా ఉన్నతాధికారులు కావచ్చు, దిగుస్థాయి అధికారులు కావచ్చు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆర్టీసీకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. చాలా వరకు సమస్య ఏమిటంటే బస్సులు ఎప్పుడైనా మురాయిస్తే కానీ, బస్సులు రిపేర్ అయితే కానీ దానికి సంబంధించి కానీ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు, ఇటువంటి సంబంధించింది ఎటువంటి సమస్య లేదు, ఎప్పటికప్పుడు కూడా అటువంటి బస్సులను కూడా పక్కకు జరుపుతాం, వాటిని కూడా రిపేర్ చేసే ఒక పెద్ద కర్మాగారం కూడా ఇక్కడ కూడా ఇండస్ట్రీ ఏర్పాటు చేయబోతున్నారు ఉన్నతాధికారులు. కాబట్టి ఆ ప్రాబ్లం కూడా లేదని, దీనివల్ల ప్రయాణికులను సురక్షితంగా చేరడానికి పెద్ద ఎత్తున లక్షల సంఖ్యలో వస్తారు. కాబట్టి వారికి సంబంధించిన ఇప్పటికే మనం చూడొచ్చు క్యూ లైన్లు అన్నీ కూడా పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాయి. దాదాపు పెద్దగా ఇదంతా కూడా కరీంనగర్ పాయింట్లు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి అన్ని పాయింట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. కరీంనగర్ సంబంధించిన ఆర్ఎం రాజు గారు కానీ ఇతర అధికారులు, ఉన్నతాధికారులంతా కూడా దీనికి సంబంధించిన ఏర్పాట్లు పర్యవేక్షించడంలో, ఒకసారి రివ్యూ చేయడంలో ఈరోజు మనం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆర్టీసీ ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేయడంతో పాటు ప్రయాణికులను సురక్షితంగా చేరవేయడానికి ఉన్నతాధికారుల ఆదేశంతో అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఇదే కాకుండా చాలామంది కూడా ఇంకా అపోహలు ఉండొచ్చు. మహాలక్ష్మి పథకం కింద 2024 అనౌన్స్ చేయబడ్డ మహాలక్ష్మి పథకం కింద ఇప్పటికే కూడా మహిళలందరూ కూడా మేడారం జాతరకు కూడా ఉచితంగానే ప్రయాణించవచ్చు.